నా పేరు యాదయ్య, మాది జనవాడ గ్రామం, శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా. నేను ఈరోజు ఈ రవీంద్ర భారతిలో మన శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ నుండి అవార్డు పొందడం చాలా గర్వకారణంగా ఉంది. నేను ఆధ్యాత్మిక పరంగా కానీ, వికలాంగుల సేవలు కానీ, సామాజిక సంఘ సేవలు కానీ చేసిన వాళ్ళు గుర్తించి నాకు ఈ అవార్డు ప్రదానం చేశారు. అందుకని వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమంలో ఉన్నారు? ఎలాంటి సేవలు చేస్తూ వచ్చారు? ఇంకా ఏ డిస్ట్రిక్ట్స్లో చేశారు ఇప్పటివరకు మీరు? నేను గత 20 సంవత్సరాల నుండి నాకు హ్యాండిక్యాప్ ఉండి కూడా నాకు 94లో చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురైనండి. ఆ తర్వాత నన్ను నేను తెలుసుకొని ఇతరులకు సేవ చేయడం మొదలుపెట్టాను. సామాజిక సేవలు చేశాను. ఇతరులకు ఎవరికైనా ఇబ్బందులు కలిగినప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్ళి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో సేవలు చేయించడము, వాళ్ళకు దగ్గరుండి చూసుకోవడము, ఇలాంటి పలు రకాల సేవలు చేశాను. ఇంకా వారికి సంబంధించిన వేరే సామాజిక సేవల గురించి కూడా నన్ను చాలామంది ఆశ్రయిస్తుంటారు. డబ్బుతో కూడిన పనులు కాకుండా నిరుపేదలు వాళ్ళకు డబ్బు పెట్టే ఖర్చు అయ్యే స్థలాలలో ఏ విధంగా పోవాలి, ఏం చేసుకోవాలి, దాని గురించి కొన్ని సలహాలు ఇవ్వమని కూడా చెప్తారు. అలాంటి సేవలు మరియు ఆధ్యాత్మిక పరంగా కూడా ఎన్నో దేవాలయాలు తిరిగాను. చాలా దేవాలయాలు తిరిగాను. అదేవిధంగా కాశీ, అలాంటి ఉత్తరప్రదేశ్, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఇలాంటి యాత్రలు కూడా నిస్వార్థంగా ఉచితంగా కూడా కొంతమందిని తీసుకెళ్లడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా సంవత్సరానికి ఒక 25 మంది చొప్పున కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా మునుముందు ఇదే విధంగా కొనసాగాలని నా ఆశ. సార్, మీకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ట్రస్ట్ వారి చైర్మన్కి మీరు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన శ్రీ తమన్నా, ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన ఈ న్యూస్ వాళ్ళ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు ఆరింపుల జానయ్య, మాది సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండల్, మాది పాతాలపాడు గ్రామం. నేను మొయినాబాద్లో మమతా హై స్కూల్లో ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. నేను గత 2009 నుండి తెలంగాణ ఉద్యమంలో అనేక చురుగ్గా పాల్గొన్నా. నేను తెలంగాణ ఉద్యమంలో నా యొక్క మాట పాట ద్వారా తెలంగాణ సాధించే వరకు అనేక పోరాటాలు చేసి తెలంగాణ సాధించే వరకు కూడా ఉద్యమాలు చేసిన. కాబట్టి నా యొక్క డాక్టరేట్ మొన్ననే లభించింది. మరి నాకు సాంస్కృతిక రంగం మీద అనేక కళలు ఉన్నటువంటి కళారంగానికి పరిచయం చేసినటువంటి యొక్క ఏపూరు సోమన్నకు కానివ్వండి, పెద్ద ఉన్నటువంటి యొక్క మేధావులు కూడా కానివ్వండి, పేరు చాలా ధన్యవాదాలు. మరి నన్ను కవి గాయకునిగా పరిచయం చేసి ఈరోజు రవీంద్ర భారతిలో శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇలాంటి ఇది ఒక అవార్డే కాదు, ఈ యొక్క రవీంద్ర భారతిలో అనేక ఉన్నటువంటి యొక్క అవార్డులు తీసుకున్న ఈ యొక్క పెద్ద వేదిక మీద, చిన్న వేదిక మీద, మహా మేధావుల మీద. కాబట్టి ఇలాంటి యొక్క అవార్డు రావడం చాలా సంతోషకరం. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వం మా పైన వంటి వాళ్ళకు కూడా గుర్తించి ముందు మాకు కూడా ప్రభుత్వం పరంగా కూడా ఇలాంటి యొక్క అవార్డులు కూడా వాటిలలో కూడా మాకు పేరు ప్రఖ్యాతులు గుర్తించాలి, మాకు కూడా పెద్ద అవార్డులు కూడా రావాలన్నమాట. నిన్న జరిగినటువంటి యొక్క గద్దర్ ఫిల్మ్ ఫేస్ అవార్డులలో మరి మాకు కూడా ఈ తెలంగాణ యొక్క రవీంద్ర భారతిలో మాలాంటి కళాకారులను కూడా గుర్తించి ఈ యొక్క రవీంద్ర భారతిలో సీఎం చేతుల మీదుగా, రవీంద్ర రెడ్డి గారి చేతుల మీదుగా మాకు ఇలాంటి యొక్క ఈ చిన్న అవార్డులు కాక పెద్ద అవార్డులుగా రావాలని, సీఎం గారి చేతుల మీదుగా అందుకోవాలని యావత్తు తెలంగాణ ప్రపంచాన్ని, సమాజాన్ని నేను కోరుకుంటున్నా. మరి ఒక కళాకారునిగా, ఒక సామాజిక ఉద్యమ నేతగా, ఒక కవి గాయకునిగా మరి నాలాంటి ఎంతోమంది అనమాట నాతోటి ఉన్నటువంటి వాళ్ళను కూడా గుర్తించి, వారి కళను గుర్తించి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉన్నటువంటి యొక్క అవార్డులలో మాకు కూడా ఉన్నటువంటి స్థానం కల్పించి మమ్మల్ని కూడా ఆదుకోవాలి, అన్ని విధాలు ఆదుకోవాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వేదిక పరంగా మళ్ళీ ఉన్నటువంటి అవార్డులు కూడా ఏంటంటే తెలంగాణ గద్దర్ అవార్డులు ఉన్నటువంటి యొక్క అవార్డులు మళ్ళీ ఈ యొక్క సీఎం చేతుల మీద అందుకోండి మరి మమ్మల్ని కూడా గుర్తించాలని. నన్ను గన్న తల్లులార తెలంగాణ తల్లులార, నన్ను గన్న తల్లులార తెలంగాణ బిడాలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమాలారా, పోహదాలకు వందనాలమ్మో మాతములారా, నన్ను గన్న తల్లులార తెలంగాణ తల్లులారా,
నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార నగనారే నగనారల్లో మాయమాలార మీ పాటనై వస్తున్నానమ్మో మాయనాలారా సూపర్ సార్, మీ బ్యూటిఫుల్. పోహదాలకు వందనాలమ్మో మా తల్లులారా అనుకుంటూ గద్దరం రాసినటువంటి ఒక పాట ద్వారా పల్లెల్లో ఉన్నటువంటి యొక్క పాటలు మొత్తం కూడా నేడు ప్రపంచానికి పనిచేసినటువంటి యొక్క గద్దరన్నకు జోహార్ కూడా అర్పించుకుంటూ మరి నిన్న జరిగినటువంటి యొక్క అవార్డులు చాలా ఇవ్వడం చాలా సంతోషకరం. మరి తెలంగాణ ప్రాంతంలో కూడా ఇలాంటి ఒక అవార్డులు ఇవ్వాలి, తెలంగాణ కళాకారుల మొత్తం గుర్తించాలి. మరి పోరాటం చేసినటువంటి ఉద్యమాలు చేసినటువంటి యొక్క తమ కోసి కొంగాడేసి కాళ్ళు గజ్జలు కట్టినటువంటి యొక్క కళాకారులు ఎంతో మంది అనమాట. వాళ్ళని కూడా ఈ సమాజాన్ని గుర్తించి వాళ్ళకు కూడా ఉన్నటువంటి అవార్డులు ఇవ్వాలని ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటాం. మరి ఈ ఛానల్ ద్వారా మరి ఎంతో మందిని కూడా ఉన్నటువంటి యొక్క మాలని కళాకారులు గుర్తించి ఇలా పరిచయం చేసుకుంటూ సమాజానికి పరిచయం చేయాలని ఈ యొక్క ఛానల్ ద్వారా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.